హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈ అబ్బాయి ఎవరని చూస్తున్నారా? మా చెల్లి వాళ్ళ చిన్న కొడుకండి. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడనమాట. దీనికి ప్రతిభ అవార్డు వచ్చింది. ప్రతి సంవత్సరం ఇస్తారన్నమాట. ఇలాగా ప్రతిభ అవార్డు పిల్లలందరికీ ఇస్తారు. దీనికి వచ్చేసి ఇంకా 1000కి 983 మార్క్స్ అయితే వచ్చినాయి. ఇంకా ఒక మెడల్ ఇచ్చారు. 20,000 అయితే మనీ ఇచ్చారు. అలాగే ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారన్నమాట. చాలా బాగా చదువుతాడు మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయి. ఇంక అందుకని ఈ వీడియో అయితే పెట్టాను. ఎందుకంటే మాతో పాటుగా మీ బ్లెస్సింగ్ కూడా మా చెల్లి వాళ్ళ అబ్బాయికి ఉండాలని చెప్పేసి అయితే ఈ వీడియో పెడుతున్నాను. ప్లీజ్ అండి బ్లెస్ చేయండి మా పవన్ని. తన పేరు వచ్చేసి పవన్ అన్నమాట. ఎందుకంటే ఇలాగా చదివి పిల్లలకి ఏంటంటే ఇలాగ ప్రతి సంవత్సరం ఇస్తారన్నమాట, ఎంకరేజ్ చేస్తారన్నమాట. అందుకని మనం కూడా ఇలాగా బ్లెస్ చేస్తే ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఇంకా మీరు కూడా బ్లెస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇలాగా మీలో ఎవరికన్నా ఇది మీ పిల్లలు ఎవరికన్నా ఇలాగ అవార్డు వస్తే మీరు కూడా కామెంట్ పెట్టండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. ఇక్కడైతే చూసారు కదా, వాళ్ళ ప్రిన్సిపాల్ అలాగే ఎమ్మెల్యే గారు అనుకుంటాను, వీళ్ళందరూ అయితే మా చెల్లి వాళ్ళ చిన్న అబ్బాయికి అయితే అవార్డు అయితే ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను అనమాట. అలాగే ఈరోజు వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అయితే నేను షూట్ చేశాను అనమాట. అదైతే ఇప్పుడు అది కూడా చూసేసేయండి. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే 4:30 అవుతుంది. ఇంక ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇంక పిల్లలకి ఇంకా పకోడీ చేద్దామని చెప్పేసి ఇక్కడ పకోడీ పిండి అయితే కలిపేస్తున్నాను. ఎప్పుడు మార్నింగ్ వ్లాగే కదా మీరు చూస్తారు. ఈవినింగ్ కూడా మార్నింగ్ ఎలాగైతే పనులు ఉంటాయో ఈవినింగ్ కూడా ఏమి తీసిపోవండి. ఎక్కువగానే పనులు ఉంటాయన్నమాట ఎప్పుడు కూడాని. ఇంకా అన్ని షిఫ్ట్లు నావేనండి. ఇంకా మార్నింగ్ వర్క్ మొత్తం ఇంకంతా వంట, ఇంకా క్లీనింగ్ సెక్షన్, ఇంకా అన్ని షిఫ్ట్లు నేనే. మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, నైట్ షిఫ్ట్లు అన్నీ నావేమాట. ఇంక ఇక్కడైతే ఇంకా పకోడీకి అయితే ఇంకా ఉల్లిపాయ అలాగే ఇంకా ఉప్పు, కారం, కొంచెం వామ్ కూడా వేసేసి అయితే ఇంకా కలిపేసి కొంచెం తిని సోడా కూడా వేస్తాను. ఎందుకంటే కొంచెం పకోడీ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది కదా. మామూలుగా వేసేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది. తిని సోడా కూడా పెద్ద కాదులేండి, కొంచెం వేస్తే ఏంటంటే బాగుంటుంది. ఇంక ఇక్కడైతే పిండి అది కలిపేసుకుని అయితే కొంచెం పక్కన పెట్టేస్తాను. ఇంక అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే అప్పుడైతే వేడివేడిగా వేస్తాను అనమాట. అంటే కలిపేసుకుని ఒక గంట 2 గంటలు నానబెట్టుకోవడం కాదు, 4:30కే అందరూ వచ్చేస్తారు. అందుకే 4:30కే కలిపేసి పక్కన పెట్టనమాట. అంటే పక్కన ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఇంక ఇక్కడ రేపు మార్నింగ్ టిఫిన్ కోసమని ఇంకా దోశలకైతే నానబెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఇలాగ 5 గంటలకే నానబెడతాను నేను సాయంకాలం. ఎందుకంటే ఇది ఒక 3 గంటలు నానితే సరిపోతుంది. పెద్ద ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఇంకా ప్రొద్దుటి నుంచి నానబెట్టేసి ఇంకా నైట్ రుబ్బి అలా చేయనమాట. సాయంకాలం కరెక్ట్గా 5 గంటలకైతే నానబెడతాను. ఒక 4:30-5 మధ్యలో నానబెట్టేసి ఇంకా ఉంచేస్తాను. ఒక 8 ఆ టైంకి అయితే అప్పుడైతే ఇంకా మిక్సీలో వేసేసి ఇంకా పిండి రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అనమాట నేను. ఇంకా నానబెట్టేసి ఇంక ఈలోగా ఇవన్నీ పనులు చేస్తాను అనమాట నేను. ఇక్కడైతే స్నాక్స్ వచ్చేసి ఇంక పకోడీ పిండి పక్కన కలిపి పెట్టుకున్నాను కదా, అదైతే ఇప్పుడైతే ఇంకా ఆయిల్ పెట్టేసుకుని ఒక పక్కన టీ కోసం పాలు కూడా పెట్టేశాను. అక్కడ టీ అవుతూ ఉంటుంది, ఇక్కడ పకోడీ వేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా 2 ఒకేసారి అయిపోతాయి. ప్రతిరోజు స్నాక్స్ అయితే చేయనండి. ఒక్కొక్కసారి ఫ్రూట్స్ ఎక్కువ తింటాం ఈవినింగ్ వచ్చేసి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అంటే ఏంటంటే ఇంకా మళ్ళీ ఆయిల్ ఫుడ్ ఇలాంటివి అలాంటివన్నీ తినాలి. ఈవినింగ్ తింటే ఏంటంటే మళ్ళీ నైట్ భోజనం చేయబుద్ధి కాదన్నమాట, ఆకలి అనేది ఉండదు. అందుకని చెప్పేసి ఇంకా ఫ్రూట్స్ అయితే కొంచెం లైట్గా తీసుకుంటాం. పపాయ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇంకా అది కట్ చేసి ఉంచుతాను అనమాట. ఇంకా 4:30కి అందరం కూర్చొని తింటాము. ఒక్కొక్కసారి టీ తాగితే తాగుతాము, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు పకోడీ వేసినప్పుడు మాత్రం టీ ఉండాలి, అప్పుడే బాగుంటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే పకోడీ అయితే వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ అది తక్కువ వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం గారెలు వేసిన తర్వాత గారెలు ఆయిల్ వాడుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ పకోడీ వేసిన తర్వాత ఆయిల్ మళ్ళీ ఇంకో దానికి దేనికైనా యూస్ చేద్దామంటే అంత ఎందుకో
నాకెందుకో నచ్చదు. టేస్ట్ మారిపోయినట్టు అనిపిస్తది. మీకు కూడా అలాగ అనిపిస్తదా ఏంటి కామెంట్ పెట్టండి. అందుకని ఆయిల్ చాలా తక్కువ వేసి ఇంకా చేసేస్తున్నాను. ఇదే బెటర్ అండి. ఆయిల్ తక్కువ వేసేసుకొని చేసుకుంటేనే బెటర్ కదా. మళ్ళీ ఎక్కువ వేసేసిన అది వేస్ట్ అయిపోతుంది. ఇలా కొంచెం తక్కువ వేసుకుని కొంచెం తక్కువ తక్కువ పకోడీ ఒక 3-4 సార్లు వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇలా సాయంకాలం ఇలాగ అప్పుడప్పుడు పకోడీ వేస్తూ ఉంటాను. టీ పెట్టుకుని ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే ఇంకా పకోడీ ఒకసారి వేసేసి ఇంకా మళ్ళీ ఇలా వేసేస్తున్నాను అనమాట. ఇంకా అంతా కలిపేసి ఇంక ఇలా స్పూన్తో వేసేస్తేనే కొంచెం ఈజీగా అనిపిస్తుంది నాకైతే. అంతసేపు చెయ్యంత శనగపిండిలో అంతసేపు ఉంచాలంటే నాకు ఎందుకో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. పైగా ఒక పక్కన మళ్ళీ ఏదన్నా వేరే పని చేయడానికి ఉండదన్నమాట. అందుకు కొంచెం నేను ఇలా స్పూన్తో వేసేస్తున్నాను. మీరు అనుకోవచ్చు స్పూన్తో వేయాలా చేత్తో వేయచ్చు కదా అనుకుంటారు. వేరే ఏమీ కాదండి. అదే మనం చేత్తో వేసామంటే ఇంకా అక్కడే ఉండాలన్నమాట. ఇంకా ఆ పనికే ఉండాలి. అదే మనం స్పూన్తో వేసామంటే ఇంకా 2-3 పనులు చెక్క పెట్టుకోవచ్చు. ఆ పక్కన కాఫీ పొడి, టీ పొడి ఇవన్నీ వేసుకుంటున్నాను. అదే ఈ చెయ్యి శనగపిండిలో ఉండుంటే కనుక అవన్నీ చేయడానికి ఉండదు. మాటి మాటికి మళ్ళీ చెయ్యి కడిగి మళ్ళీ వస్తూ ఉండాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఇలాగా స్పూన్ అయితే యూజ్ చేశాను. లేదంటే మామూలుగా చేతితోనే వేసేస్తే బాగానే ఉంటుంది. మనకి అంటే ఆ టైంకి ఎలా వీలుగా ఉంటే అలా మాట. పైగా మనం ఏదైనా గారెలు వేసిన తర్వాత ఇలా పకోడీ వేసిన తర్వాత ఆ చేత్తో ఆ చెయ్య ఎండిపోయినట్టు అయిపోయి కొంచెం మళ్ళీ మనం కడిగినప్పుడు ఎంత టైం పడుతుందో మీరు గమనించారా? అంత టైం పడుతుంది అది క్లీన్ చేయడానికి. అందుకనే ఇంకా సులువుగా ఉంటుందని అలా స్పూన్తో వేసేసాను. ఇక్కడ పకోడీ వేసేలోగా టీ కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇదన్నీ రెడీ చేసుకుని ఇవన్నీ హాల్లోకి పట్టుకుని వెళ్ళిపోతాను నేను. ఇంకా అక్కడ కూర్చొని తింటాము. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి నా పనులు వచ్చేసి. ఇంకా ఇక్కడ మల్లెపూలు పూసినాయి కొన్ని. ప్రతిరోజు కొంచెం ఈవినింగ్ ఇలా కోసి తెచ్చుకుంటాను. ఇంకా తెచ్చుకుని పక్కన పెట్టేస్తాను. మళ్ళీ కొంచెం చీకటి పడినా ఆరైనా మళ్ళీ కొయ్యకూడదు అంటారు కదా. అందుకని ముందు అవి కోసేసి ఇంక పక్కన పెట్టేసుకుని ఇంకా బయట గుమ్మం అంతా తుడిచేసుకుంటున్నాను నీట్గా. ఇంకా అంతా తుడిచేసాను. ఇప్పుడు గుమ్మం కడుగుతున్నాను అనమాట. ఈవినింగ్ ఇలా ఉంటుందండి. ప్రతిరోజు ఇలా ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి ప్రొద్దుట పనులు కంటే ఈవినింగ్ పనులే నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఇవన్నీ క్లీన్ చేసుకుని గుమ్మం అన్నీ కడుక్కొని ముగ్గు పెట్టేసుకుని ఇంకా మార్నింగ్ అన్నీ రెడీగా ఉంచుకుంటానండి. మార్నింగ్ అన్నీ చేయాలంటే నా వలన అయితే అవ్వదు. కొన్ని పనులు నైటే అన్నీ ముగించేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ అంతా శుభ్రంగా కడిగేసి ఏదో నాకు వచ్చిన ఒక చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను. బయట ముందు అన్నీ తుడిచేసి కడిగేసుకుని రెడీ చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇంట్లో పని ఎప్పుడన్నా చేసుకోవచ్చు, బయట పని కొంచెం తొందరగా చేసేసేయాలి. ఇంక ఇక్కడ ముగ్గు కూడా పెట్టేశాను. ఇక్కడితో ఒక పని అయిపోయింది. ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చి అయితే మళ్ళీ ఇంక మొత్తం ఇల్లులన్నీ తుడుచుకొస్తున్నాను. ఇంకా దోమలు కూడా వచ్చేస్తాయి కదా. అందుకే ఎప్పుడు కూడా నేను బయట గుమ్మం అన్నీ కడిగేసుకుని కొంచెం ఆ తర్వాత ఇంట్లో పనులు మొదలు పెడతాను అనమాట. ఇంకా మళ్ళీ మనం ఏంటంటే లేట్ అయ్యి కొందికి ఏంటంటే బయట దోమలు అవి పుట్టేస్తాయి. ఇంక తర్వాత ఇలా మాప్ పెట్టేస్తాను అనమాట. రోజు నైటే నేను మాప్ పెట్టేసుకుంటాను. మార్నింగ్ అసలు ఇంకేం మాప్ పెట్టను. ఇంక గిన్నెలు చూసారా, ఇంక స్నాక్స్ తిన్న గిన్నెలు, టీ తాగిన గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ క్లియర్ చేసేస్తాను. ఇక్కడ టైం వచ్చేసి ఇంకా 8 అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఇంకా దోశలకి నానబెట్టాను కదా, ఇదైతే ఇప్పుడు మిక్సీలో వేసేసుకుని అయితే ఇప్పుడు మిక్సీ చేసేస్తాను. అందులో కొంచెం రైస్ వేసేసి ఇంక ఇలా మెత్తగా చేసేసిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎక్కువ లోతున్న గిన్నెలో అయితే వేస్తాను, మళ్ళీ పొంగుతుంది కదా. మళ్ళీ రెండోసారి కూడా వేసేసుకుని మళ్ళీ రైస్ కొంచెం వేసేసి ఇంక ఇలా రైస్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే దోశలు మంచి కలర్ వస్తుంది. అందుకని నేను ఇంక రైస్ కూడా వేసేసి ఇంక ఇక్కడ మిక్సీ చేసి పెట్టేసుకున్నాను రేపటికి. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. ఇక టైం అయితే అన్నీ అయినప్పటికీ 9:45 అయిందండి నైట్ పడుకునేటప్పటికి. గుడ్ నైట్ అండి.